ఓకే, ఈరోజు లెగ్ వర్కౌట్ ఏం చేసాం మనం స్టార్టింగ్? డంబుల్తో స్క్వాట్స్ చేసాం ఫస్ట్. డంబుల్ ఇలా పెట్టుకొని నెక్ దగ్గర పెట్టుకొని స్క్వాట్స్ చేసాం. ఫస్ట్ 10 kg చేసాము, 15 kg, తర్వాత 20 kg. సో 10, 15, 20 ఓ మూడు సెట్లు చేసాం 10 ఈచ్. ఆ తర్వాత డంబుల్ స్క్వాట్స్ తర్వాత ఈ బార్బల్ స్క్వాట్స్ చేద్దాం అనుకున్నాం కానీ వద్దు అని చెప్పేసి మెషిన్ మీద వెళ్ళాం. ఓకే, అలాగే ప్రెస్ చేసాం. ఏం ప్రెస్ అది? లెగ్ ప్రెస్సే, లెగ్ ప్రెస్ కానీ స్టాండింగ్తో. ఓకే, అది ఏంటంటే ఎక్కువ క్వాడ్రిసెప్స్ బలి పడింది కదా, పిచ్చి లేచిపోయింది నాకైతే. అదొకటి. నెక్స్ట్ ఆ తర్వాత అది 3 సెట్లు చేసాం, వెయిట్ ఇంక్రీజ్ చేస్తూ చేసాం. తర్వాత సిట్టింగ్. అన్నీ చెప్పేస్తే బాగోదు కదా, ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ లెగ్ డే మనం ఏ ఎక్సర్సైజ్ చేసాం అన్ని చెప్పి మిమ్మల్ని మోటివేట్ చేసి ఏమైనా ఇంట్రికేట్ డీటెయిల్స్ చెప్పాల్సిన దానికన్నా ముందు వార్మప్తో స్టార్ట్ చేయండి డే. సో ఈరోజు అయితే మనం లెగ్ డే చేస్తున్నాం. ఫస్ట్ వ్రిస్ట్ టర్న్స్ చేసాం, బోత్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ నెక్ టర్న్స్ చేస్తున్నాం, సో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. సో ఇవన్నీ బేసిక్ వార్మప్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఎందుకు చేస్తున్నాం? ఫస్ట్ థింగ్, మన హార్ట్ రేట్ రాగానే నార్మల్గా ఉంటుంది, బట్ స్ట్రెంత్ ట్రైనింగ్ మొదలుపెట్టగానే ఇంక్రీజ్ అవుద్ది. సో అలాంటి టైంలో డైరెక్ట్గా మనకి హార్ట్ని అలవాటు పరచడం కోసం, హార్ట్ రేట్ ఇంక్రీజ్ చేయడం కోసం వార్మప్ చేస్తాం. అలాగే సెకండ్ రీజన్, ఇప్పుడైతే హ్యాండ్ రొటేషన్ చేస్తున్నాం. సో దీనివల్ల షోల్డర్ జాయింట్లో మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ మనకి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అట్ ది సేమ్ టైం హార్ట్ రేట్, అది ఎలాగో ముందు చెప్పిందే. సో ఇలాంటి ఎక్సర్సైజ్ మనం చేసుకుని దెన్ స్ట్రెంత్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. సో బోత్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ హ్యాండ్ రొటేషన్స్ కూడా చేసేసాం. నెక్స్ట్ నీ రొటేషన్స్ చేయండి. సో మన హీల్ అండ్ టో మీద లెగ్స్ బేస్ అయ్యి బ్యాలెన్స్ చేస్తూ నీస్ని రొటేట్ చేస్తాం అనమాట. సో ఇది కూడా మీకు మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి బాడీ కోసం. సో లెగ్ డే కాబట్టి ముందుగానే మన లెగ్స్ని వార్మప్ చేసి రెడీ చేసుకోవాలి. సో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్, నీ రొటేషన్స్ కూడా పూర్తి చేయండి. సో నెక్స్ట్ సైడ్ బెండ్స్ విత్ ఆర్మ్ ఎక్స్టెన్షన్స్. సో ఒక సైడ్ బెండ్ అవుతూ హ్యాండ్ ఎక్స్టెండ్ చేస్తాం అనమాట. సో అప్పర్ బాడీని కొంచెం రెడీ చేయడం, వార్మప్ కింద వస్తుంది అనమాట ఇది. రైట్. సో ఒక హ్యాండ్ డౌన్ చేస్తూ మన లెగ్కి టచ్ చేస్తూ, ఇంకో హ్యాండ్ ఆర్మ్ ఎక్స్టెన్షన్ అనమాట. సో అక్కడ మీకు లవ్ మసిల్స్, దాన్ని ఏమంటారు, సో లవ్ హ్యాండిల్స్ అంటారు కదా, అవి తగ్గడం అనమాట. అంటే వార్మప్తో ఏం తగ్గిపోదు అనుకోండి, ఆఫ్ కోర్స్, బట్ లెట్స్ కీప్ గోయింగ్. సో యూ డూయింగ్ గ్రేట్, మీరు సూపర్ చేస్తున్నారని చెప్తున్నాను. నెక్స్ట్ సైడ్ టర్న్స్ విత్ ఆర్మ్స్ ఎక్స్టెండెడ్. సో మన ఆర్మ్ ఒకటి ఎక్స్టెండ్ చేస్తూ సైడ్కి టర్న్ అవుతాం. టర్న్ అయినప్పుడు ఒకటి టో మీద బేస్ అవుతాం, ఒకటి ఫుల్ ఫ్లాట్ ఫుట్ మీద బేస్ అవుతాం అనమాట. సో ఇది కూడా అప్పర్ బాడీ మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది మీకు. సో బిఫోర్ గోయింగ్ టు ద లెగ్ డే మేమైతే ఈ ఎక్సర్సైజ్ అన్నీ చేసాం వార్మప్ కింద. రైట్. సో బోత్ లెఫ్ట్ అండ్ దెన్ రైట్. సో ఆల్టర్నేటింగ్గా అలా చేస్తే మన టైం కూడా తక్కువ కన్స్యూమ్ అవుతాయి. రైట్. సో మరి లెగ్ డేకి వెళ్ళే ముందు స్క్వాట్స్ లేకపోతే అలాగ వార్మప్లో స్క్వాట్స్ చేద్దాం. అండ్ స్క్వాట్స్ చేయడానికి వచ్చేటప్పటికి సో మీ హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టి, అండ్ అఫ్ కోర్స్ హ్యాండ్స్ అనేది ఇంపార్టెంట్ థింగ్ కాదు, బట్ వైల్ సిట్టింగ్ మీరు మీ నీ కన్నా కిందకి లేదా అట్లీస్ట్ నీ లెవెల్కి బేస్ అయ్యి కూర్చోవాలి. రైట్. సో ఇఫ్ యు సీ, కూర్చుంటున్నప్పుడు డెఫినెట్గా నీ లెవెల్ కన్నా కిందకే మనం అయితే కూర్చున్నాం. సో అట్లీస్ట్ నీ లెవెల్ కూర్చోవాలి. అండ్ దెన్ మీ టైస్ అనేది ఫ్లాట్, సర్ఫేస్కి ఫ్లాట్గా ఉండాలి అట్లీస్ట్. రైట్. సో దట్స్ హౌ వీ డూ స్క్వాట్స్. సో అలాగే స్క్వాట్స్ చేస్తున్నప్పుడు కొన్ని మెలకువలు అయితే మేము ఖచ్చితంగా చెప్తాం. వెరీ బేసిక్ మిస్టేక్స్ దట్ పీపుల్ డూ. అంటే ఎవరైనా చూసి ఇలా చేయాలంటే చేసేస్తుంటారు చూసారా, అలా చేసినప్పుడు చేసే మిస్టేక్స్ కూడా మీకు ఖచ్చితంగా కరెక్ట్ చేస్తాం నీకు. సో ఫస్ట్ థింగ్, లెగ్స్ అయితే లైట్గా అవుట్వర్డ్ పెట్టుకోవాలి. రైట్. స్ట్రైట్ కాదు, ఇన్వర్డ్ కాదు, అవుట్వర్డ్. రైట్. సో ఇప్పుడు మీకు సైడ్ యాంగిల్లో ఇవే స్క్వాట్స్ చేస్తే మీకు డెఫినెట్గా ఒక మిస్టేక్ అయితే చేస్తుంటారు, బేసిక్ మిస్టేక్, అది చెప్తాను.
సో వన్ థింగ్, ఈ వైట్ లైన్ చూడండి. సో యూఆర్ ఫార్మింగ్ ఫ్లాట్ లైన్, సర్ఫేస్కి ఫ్లాట్గా అయితే ఫామ్ చేయాలి అండ్ స్లైట్గా బెండ్ అయితే అవ్వాలి బ్యాక్, వెరీ స్లైట్ అనమాట, నాట్ టూ మచ్. ఓకే, సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలాగే ముందు ఇంకొకటి, మీ టో ఏదైతే ఉందో ఆ టో కన్నా ముందుకి మీ నీ జాయింట్ ముందుకు వెళ్ళకూడదు when you're doing squats, అది గుర్తుంచుకోండి. వన్స్ ఒకటి, థై షుడ్ బి ప్యారలల్ అండ్ దెన్ మీ నీ అనేది మీ టో కన్నా ముందుకి మూవ్ అవ్వకూడదు అండ్ లెగ్ షుడ్ బి అవుట్వర్డ్ అండ్ బ్యాక్ షుడ్ బి స్లైట్లీ బెంట్. ఓకే, ఇప్పుడు గాబ్లెట్ స్క్వాట్స్. సో మన ఫస్ట్ ఎక్సర్సైజ్ రొటీన్ స్టార్ట్ అయింది. సో డంబుల్ అయితే మీ నెక్ కన్నా కింద జస్ట్ చెస్ట్కి లైట్గా ఆనిచ్చిన టచ్ చేసిన చాలు అండ్ దెన్ వీఆర్ డూయింగ్ జస్ట్ స్క్వాట్స్. ఇప్పుడు మేమైతే డైరెక్ట్గా 15 kg తీసుకుని చేస్తున్నాం. గాబ్లెట్ స్క్వాట్స్ అంటారు దీన్ని. సో జస్ట్ మీ హ్యాండ్స్తో డంబుల్ వన్ సైడ్ జాగ్రత్తగా హ్యాండిల్ చేసి చెస్ట్గా ఆంచి అండ్ దెన్ డౌన్ అండ్ అప్, యాజువల్ స్క్వాట్ పొజిషన్. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది, హెడ్ న్యూట్రల్గా పెట్టాలి. హెడ్ మరి టూ మచ్ వెనక్కి బెండ్ అవ్వకూడదు, ఫ్రంట్కి లీన్ అవ్వకూడదు, న్యూట్రల్గా ఉండాలి. అండ్ ఎల్బో షుడ్ బి టచింగ్ యువర్ నీ. సో బెండ్ అయినప్పుడు ఎల్బో టచ్ అయింది కదా నీకి, అంటే ఇట్స్ నాట్ లైక్ కంపల్సరీ రూల్ ఇలాగే చేయాలని కాదు, బట్ వన్ ఆఫ్ ది రైట్ ఫార్మ్స్ అనమాట. ఇలా చేయడం వల్ల మనం ఏ పార్ట్స్ని అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నామో ఒకటి స్ట్రెస్ అనేది కరెక్ట్గా పడుతుంది. సో బ్యాక్ షుడ్ బి స్లైట్లీ బెంట్ అండ్ మీ ఎల్బో అనేది నీకి టచ్ అవ్వాలి అండ్ హెడ్ అనేది న్యూట్రల్గా పెట్టుకోవాలి అండ్ హిప్ జాయింట్ బిలో నీ జాయింట్, అంటే మీ హిప్ అనేది నీ కన్నా కిందకి వెళ్ళాలి. దట్స్ హౌ వి డూ స్క్వాట్స్, రైట్? అండ్ ఇందాక చెప్పిన విషయమే, ఈ స్ట్రైట్ లైన్ అయితే చూడండి, మీ టో ఎడ్జ్ ఉంది కదా, సో నా నీ అనేది ఆ టో ఎడ్జ్ని దాటట్లేదు అండ్ అలా దాటితే కనుక యూఆర్ డూయింగ్ ఇట్ రాంగ్. సో స్క్వాట్లో మిస్టేక్ అనమాట అలా చేస్తే. స్లోగా బెండ్ అవ్వండి, డూ ఇట్ స్లో అండ్ స్టడీ. టైస్ అనేది ప్యారలల్గా ఉండాలి ఫ్లోర్కి అండ్ మీ నీ అనేది మీ టో కన్నా ముందుకు వెళ్ళకూడదు అండ్ మీ హిప్ ఏదైతే ఉందో బ్యాక్ అనేది నీ జాయింట్ కన్నా కిందకి వెళ్ళాలి, రైట్? యా, సో ఫస్ట్ సెట్ సారీ సెకండ్ సెట్ కూడా చేస్తాం. ఇప్పుడు థర్డ్ సెట్ 20 kg తీసాం ఈసారి, రైట్? అండ్ మనం ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ చేస్తున్నాం, స్లోగా వెయిట్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాం, ఎందుకంటే వీ వాంట్ టు స్ట్రెంగ్తన్ అవర్ మసిల్స్ కదా. సో ఇక్కడ కాన్సన్ట్రేట్ అవుతున్న మసిల్స్ క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్ కొంచెం వర్క్ అండ్ గ్లూట్స్ అండ్ లోవర్ బ్యాక్. ఈ ఎక్సర్సైజ్ అన్నమాట, ఎందుకంటే దిస్ ఇస్ అ కాంపౌండ్ ఎక్సర్సైజ్ కదా. అండ్ దెన్ హోల్డింగ్ పీరియడ్ గుర్తుంచుకోండి, డౌన్ అండ్ యూ హోల్డ్ ఇట్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ అప్, హోల్డ్ ఇట్ ఫర్ ఎ వైల్, డౌన్, హోల్డ్ ఇట్ ఫర్ ఎ వైల్. సో అలా ఆగడం వల్ల ఏంటంటే అవుతుందంటే మీ బాడీ అనేది బ్యాలెన్స్ చేసుకుంటుంది అండ్ యూర్ ఆఫ్ కోర్స్ బిల్డింగ్ స్ట్రెంగ్త్ ఇన్ టు యువర్ లెగ్స్, రైట్? సో ఈచ్ 10 అయితే చేయడానికి ట్రై చేసాం అనుకుంటున్నా. అండ్ దెన్ సెట్ 4 20 kgతోనే మళ్ళీ సైడ్ యాంగిల్లో. సో యాజ్ యూజువల్గా ఈ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. కాషన్ ఇది మీకు, మీ నీస్ అనేవి మీ లెగ్ టోస్ కన్నా ముందుకు వెళ్ళకూడదు, రైట్? అండ్ మీ హిప్ అనేది మీ నీ జాయింట్ కన్నా కిందకు వెళ్ళాలి అండ్ అట్లీస్ట్ ఫ్లాట్ అయితే ఉండాలి, రైట్? ఇవి జ్ఞాపకం ఉంచుకోండి. అండ్ లెగ్ షుడ్ బి అవుట్వర్డ్, లెగ్స్ అనేవి షోల్డర్ విడ్త్లో పెట్టుకున్న వర్క్ అవుద్ది మీకు. లిటిల్ అవుట్వర్డ్ అయితే వండర్ఫుల్, రైట్? స్లో డౌన్ అప్, వండర్ఫుల్.
మన రొటీన్లో ఫస్ట్ అయితే ఫినిష్ చేసాం. సో నెక్స్ట్ చేసే ముందు సరదాగా బార్బెల్ స్క్వాట్స్ చేయాలనిపించింది, రైట్? సో ఇంతకుముందు మనం చేసాం లెగ్ డే చేసినప్పుడు. సో 15 kg టు 15 kg అటు, రాడ్ ఒక 15 kg, సో ఆల్ 45 kgs అనమాట. సో మన ట్రాప్స్ మీద పెట్టుకోవాలి వెయిట్. అండ్ యాజ్ యూజువల్గా స్క్వాట్స్ చేసినప్పుడు ఎలా అయితే చేస్తామో స్లైట్గా బ్యాక్ బెండ్ చేయడం, అండ్ కూర్చున్నప్పుడు అట్లీస్ట్ ప్యారలల్ టు ఫ్లోర్ మన టైస్ పెట్టడం. అండ్ హిప్ జాయింట్ షుడ్ బి బిలో ది నీ జాయింట్, అఫ్ కోర్స్ అలా చేయడం ట్రై చేయాలి మనం. అండ్ దెన్ హెడ్ షుడ్ బి న్యూట్రల్. అండ్ ఎల్బో టచింగ్ నీ అనేది ఇక్కడ ఉండదు, ఎందుకంటే గోబ్లెట్ స్క్వాట్స్లో అయితే మీ హ్యాండ్స్ కిందకు ఉంటాయి కాబట్టి ఎల్బో అనేది టచ్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడైతే అవసరం లేదు. అండ్ రొటీన్లో అది నార్మల్ థింగే, క్యాజువల్గా చేశాను. అయితే నెక్స్ట్ రొటీన్లో సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి 45 degree లెగ్ ప్రెస్. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. యాక్చువల్లీ నాకన్నా ముందు చేసిన వాళ్ళు హెవీ వెయిట్స్ పెట్టుకున్నారు. సో 20 + 10 32 30 అటు 60 kgs ఉంది వెయిట్. నేను చూడలేదు, సో కోచ్ కూడా చూడలేదు. హి వాజ్ ఆస్కింగ్ మీ టు డూ. ఐ వాజ్ షాక్డ్, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది. ఇదే ఇంత కష్టంగా ఉందని అప్పటికే అనుకున్నా, బట్ ఐ డెంట్ చెక్ ది వెయిట్స్. సో మీరు నాలా మిస్టేక్ చేయొద్దు, ఫస్ట్ ఏ వెయిట్స్ అయితే ఉన్నాయో అనేది చూసుకుని చేయండి. అండ్ చూసారా, చేస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోద్ది, పిచ్చి లేచిపోతుంది నాకైతే అక్కడ. ఎందుకంటే ఇట్స్ టూ మచ్ వెయిట్, 60 kg. ఎందుకంటే మనం జిమ్ స్టార్ట్ చేసింది ఈ మధ్యనే కదా, సో 60 kg ఇస్ టూ మచ్. అండ్ ఈ విషయం కూడా నాకు మొత్తం రొటీన్ చేసిన తర్వాత, ఐ మీన్ ఈ సెట్ చేసిన తర్వాత తెలిసిందే 60 kg ఉందని. వెంటనే జిమ్ కోచ్ షాక్ అయ్యాడు, నేను షాక్ అయ్యాను. వెంటనే తీసి 10 kg పెట్టాం. చూసారు ఎక్స్ప్రెషన్స్. సో సెకండ్ సెట్ ఇప్పుడు నీట్గా 10 kg పెట్టాను వెనకాతల, రైట్? సో వెయిట్ ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక చూడండి, ఇక్కడ పెడతాం మనం. ఓకే, సో అటు 10 ఇటు 10, సో 20 kg చేస్తున్నాం. అండ్ నా లెగ్ అయితే చూడండి ఎట్లా పెడుతున్నాం అనేది, ఎందుకంటే ఆ ప్లేట్ మీద లెగ్ పెట్టిన దాన్ని బట్టి మీకు ఎక్కడ స్ట్రెస్ పడుతుంది అన్నది నేను వీడియోలో పక్కనైతే వేసి చూపిస్తున్నాను మీకు. స్టాండర్డ్ ఏంటంటే జస్ట్ షోల్డర్ విడ్త్లో పెట్టి నార్మల్గా మిడిల్లో లెగ్స్ పెడతాం, బట్ మనం అదైతే చేయట్లేదు. అండ్ వైడ్ స్టాండ్స్వే చేస్తున్నాం. సో వైడ్ స్టాండ్స్ చేస్తే ఏమవుతుందో చూసారు కదా మీరు. సో మోర్ ఎంఫసిస్ ఆన్ ది అడక్టర్స్ అండ్ ఇన్నర్ క్వాడ్స్. సో ఇన్నర్ క్వాడ్స్ అన్నమాట. సో బేసిక్గా లెగ్ పొజిషన్ అనేది మీ లెగ్ మజిల్స్లో ఏది కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అన్న టార్గెట్ మజిల్ గ్రూప్స్ మారిపోతూ ఉంటాయి, రైట్? సో సెకండ్ సెట్ ఓవర్ విత్ 10-10. ఇప్పుడు ఏంటంటే అటు ఇటు ఇంకో 5 యాడ్ చేశాను. సో 15 ఆన్ ఈచ్ సైడ్, సో ఓవరాల్ 30. సో నాలా మీరైతే మిస్టేక్ చేయొద్దు, స్టార్టింగే చూసుకోండి ఏ వెయిట్ ఉందని, అండ్ దెన్ స్లోగా ఇంక్రీజ్ చేసుకెళ్ళండి, రైట్? సో మనమైతే వైడ్ స్టాన్స్ చేస్తున్నాం, నాట్ ఈవెన్ షోల్డర్ విత్, నాట్ నారో స్టాన్స్, నాట్ హై ఫుట్ ప్లేస్మెంట్, అంటే ఎడ్జ్ కూడా పెట్టట్లేదు, వైడ్ స్టాన్స్ అని చెప్పచ్చు. సో ఇన్నర్ క్వాడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసాం మనం ఈరోజు. ఇన్నర్ క్వాడ్స్ అండ్ అడక్టర్స్, రైట్? అండ్ దెన్ లాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు సైడ్ బార్లు ఉంటాయి కదా, అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, స్లిప్పరీ షూస్ వేసుకున్నాను నేనైతే. సో లెగ్ డే వేసుకున్నప్పుడు రబ్బర్ సోల్ అయినా ఉండాలి, లేదా ఫ్లాట్ ఫుట్, బేర్ ఫుట్, ఏది లేకుండా అయినా చేయాలి. సో దట్స్ అబౌట్ 45 degree లెగ్ ప్రెస్. ఇప్పుడు రొటీన్లో థర్డ్ ఎక్సర్సైజ్ డంబల్ లెగ్ ఎక్స్టెన్షన్స్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే నేను 10 kg ప్లేటే పెట్టాను స్టార్టింగ్, ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్త పడ్డాను, ఫస్ట్ టైం వెయిట్ చూసుకోకుండా ఏదో చేస్తాం కాబట్టి, రైట్? ఇక్కడ ఏంటంటే మీ నీ అనేది హింజ్ పాయింట్ అవుతుంది, రైట్? అండ్ ఇది క్వాడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం మనం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాండ్స్ చక్కగా రాడ్ అయితే ఉంటుంది మీ హ్యాండ్స్ దగ్గర, దాన్ని పట్టుకుంటాం. సెకండ్ సెట్కి వస్తాం.
సో 10+10 అనమాట. ఇంకో 10 యాడ్ చేశాను ఈసారి నేను. జాగ్రత్తగా ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి మీ నీస్ హింజ్ పాయింట్గా మార్చి అండ్ మీ క్వాడ్స్ మీద ప్రెషర్ పడుతూ ఈ ఎక్సర్సైజ్ అయితే భలే ఉంటుంది. సో లెగ్ డే కదా, ఎంజాయింగ్ అనమాట. 10+10 అయిపోయింది. ఇప్పుడు సెట్ 3 ఇంకొక 10 యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ 10 నెక్స్ట్ 10 ఇప్పుడు ఇంకొక 10, సో టోటల్ 30 అనమాట. చూద్దాం ఎన్ని చేస్తాము. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్, ఈచ్ సెట్ 10 అని ఫిక్స్ అయ్యాము. సో 10 చేసాం. సో ఇప్పుడు క్వాడ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ హ్యామ్ స్ట్రింగ్స్. సో దిస్ ఎక్సర్సైజ్ ఇస్ కాల్డ్ హ్యామ్ స్ట్రింగ్ కర్ల్స్ అనమాట. సో ఇక్కడ కూడా ప్లేట్ ఫస్ట్ 10 kg ప్లేటే పెట్టాం. అండ్ దెన్ సో ఇక్కడ కూడా మీ హింజ్ పాయింట్ అనేది నీ అవుతుంది. జస్ట్ లెగ్ ఎక్కడైతే మనం ప్లేస్ చేసామో నీస్ అనేవి జస్ట్ బయటకు వస్తాయి. అండ్ దెన్ సో ఎలా అయితే మనం డంబల్స్ పట్టుకొని డంబల్స్తో మనం బైసెప్ కర్ల్స్ చేస్తామో, సో సేమ్ లైక్ దాట్ అనమాట. సో ఇప్పుడు మన లెగ్ని హ్యాండ్ అనుకోండి మీరు, సో బైసెప్ ఏరియా ఎలా ఇంక్రీజ్ అవుద్ది, మనకి బైసెప్ మసిల్ ఎక్కడ ఉంటుంది, సో అలాగే ఇక్కడ హ్యామ్ స్ట్రింగ్స్ అనమాట. సో మీ బ్యాక్ టైస్ అనొచ్చు. సో ఫర్ బిగినర్స్ అర్థం అవడానికి ఏ మసిల్ గ్రూప్ అన్నది అర్థం అవడం కోసం, రైట్. సో సెకండ్ సెట్కి వచ్చేసాం హ్యామ్ స్ట్రింగ్ కర్ల్స్. సో అక్కడ కూడా నీట్గా హ్యాండ్స్ బార్ పట్టుకోవడానికి ఒక చోటు ఉంటుంది. సో ఆ బార్స్ 2 పట్టుకుని అప్పర్ బాడీని స్టిఫ్ చేసి ఓన్లీ యువర్ లెగ్స్, మీ నీస్ అనేవి హింజ్ పాయింట్గా మార్చి బైసెప్ కర్ల్స్ చేసినట్టు హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ అన్నమాట ఇవి. సో యూ వుడ్ అండర్స్టాండ్ మసిల్ ఎక్కడ మనం ట్రైన్ చేస్తున్నాం అన్నది. ఇఫ్ యూ ఇమాజిన్ దిస్ లెగ్స్ టు బి హ్యాండ్స్. సో జాగ్రత్తగా సెట్ 2 స్లోగా. సో నేనైతే ఈచ్ సెట్ 10 కౌంట్ చేస్తూ చేస్తున్నాను. సో 3 సెట్స్ అన్నట్టు. సో థర్డ్ సెట్ చేయడం మొదలు పెట్టాం. ఇప్పుడు ఇంకొక 10 యాడ్ చేసాం. సో టోటల్ 30 kgs అనమాట. రైట్, 2 3 4 5 6 7 8 9. ఓకే, 10 చేసి ఉండొచ్చు మేబీ. సో ఫైనల్లీ హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ అయిపోయింది కదా, మరి ఇంకా కాఫ్స్ మీదకి వచ్చేద్దాం, పిక్కలు. సో నౌ వీఆర్ డూయింగ్ కాఫ్ రేజెస్. సో దిస్ ఇస్ సెట్ 1. 10 kg అటు 10 kg ఇటు పెట్టాను. సో లెగ్ డే మరొకసారి చెప్తున్నాను మీకు, బ్యార్ ఫుట్ ఆర్ ఫ్లాట్ షూ అండ్ స్కిడ్ అయ్యే సర్ఫేస్ ఉన్న షూ అస్సలు వేయద్దు. సో రబ్బర్ అయితే ప్రిఫరబుల్, ఎందుకంటే రబ్బర్ అనేది మీకు సర్ఫేస్ టచ్ అయిన జారకుండా ఉంటుంది. సో బేసిక్గా టోస్ మీద బేస్ అవుతూ ఆ స్మాల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, టోస్ దగ్గర ఉన్న స్మాల్ సర్ఫేస్ కాంటాక్ట్ అక్కడ ప్లేస్ చేసి దాని మీద మనం వెయిట్ లిఫ్ట్ చేస్తాం, రైట్. షోల్డర్స్ మీద వెయిట్ అనేది పడుతూ ఉంటుంది అండ్ అదంతా కూడా మీ టోస్ ద్వారా లిఫ్ట్ చేస్తాం ఆ వెయిట్ని. సో దట్స్ హౌ వీ ట్రైన్ కాఫ్ మజిల్స్. సెట్ 1 అయిపోయింది. సో సెట్ 2. సో మీరు అబ్జర్వ్ చేస్తే
కాఫ్ మజిల్ అనేది చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది ఎక్సర్సైజ్ చేయడం వల్ల. అఫ్కోర్స్ ఏ వెయిట్ లేకుండా టోస్తో మీ బాడీని లిఫ్ట్ చేసినా యూ వుడ్ ఫీల్ ది మసిల్ గ్రూప్. మీ పిక్కలు గట్టిపడతాయి అన్నమాట ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల. సో కాఫ్ రైజెస్ మెషిన్ అనొచ్చు దీన్ని సింపుల్గా. సో ఇందాక మనం 10 కదా, ఇంకో 5 కూడా యాడ్ చేశాను నేను. యూ కుడ్ సీ ది వెయిట్స్. 10 ఉంది, పక్కన 5 ఉంది అవతల. సో అవతల కూడా సేమ్ 10 + 5 అనమాట. 15 ఆన్ ఈచ్ సైడ్. అప్పుడు మరీ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, చికాకుగా ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. నేను చూపించినట్టు ఇప్పుడు వాళ్ళు ఏం చేయరు కాబట్టి మనకే అనిపిస్తుంది మనమే బాగా చేస్తున్నాం అని. ఏమంటారు? జస్ట్ కిడింగ్. సో ఇక్కడ వెంటిలేషన్ అయితే బాగుంది. మీరు ఏం చేస్తున్నా వెంటిలేషన్ అయితే ఉండాలి. సో 15 కదా, ఇప్పుడు 20 పెట్టేశాను. సో అటు 20 ఇటు 20, సో టోటల్ 40 kgs అనమాట. సో ఐఎమ్ రెడీ విత్ 40 kgs. మీరు రెడీయా? 3rd సెట్. నన్ను ఫాలో అవుతున్నారుగా. సో యూ కుడ్ సీ ది కాఫ్ మజిల్ దేర్ ఎక్స్టెండ్ అవుతుంటే యూ కుడ్ క్లియర్లీ సీ. సో పిక్కలు చూస్తే మీరు ది మసిల్ గ్రూప్ అనేది మీకు క్లియర్గా ఎవిడెంట్గా ఉంది కదా. సో కాఫ్ రైజెస్ అని ఎందుకన్నారని అర్థమై ఉంటుంది మేబీ ఈ క్లిప్పింగ్ తర్వాత. పిక్కలు అనేవి అంత స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. రైట్. సో అక్కడ స్లిప్పరీ షూస్ వేయొద్దు, నేను వేసింది అదే తప్పు చేశాను. మీరైతే చేయొద్దు. బేర్ ఫుట్తో అయినా చేయొచ్చు, లేదా రబ్బర్ సోల్ ఉంటే బెటరు. అండ్ లెగ్ డే ఇప్పుడు మాత్రం ఫ్లాట్ సోలే ఉండాలి. ఐ మీన్ ఫ్లాట్ సర్ఫేస్ ఉండదు. ఇంక చాలు, మరి ఉంటాం.